ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ను కంటైనర్ ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 60 మంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జహవీర్ ప్రాంతాన్ని సందర్శించడానికి కాస్గంజ్ నుంచి గొగిమేడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 60 మంది ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ట్రాక్టర్ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇక ట్రాక్టర్లో 60 మంది ఉన్నారు. ఇందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఉత్తరప్రదేశ్ లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల సమయంలో జరిగినటువంటి ప్రమాద సమయము. ఈ సమయంలో ట్రాక్టర్ లో ప్రయాణించేటటువంటి ఎవరైతే భక్తులు, అంటే ఒక ప్రాంతానికి వెళ్లే సందర్భంలో ఒక తీర్థయాత్రకు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ లో 61 మంది ఉన్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇందులో అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారము అందులో 43 మంది గాయపడ్డారు. తర్వాత 8 మంది ఇక్కడ మృతి చెందారు. అయితే మరికొంతమంది మాత్రము చాలా క్రిటికల్ గా ఉంది. సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఏదైతే సంఘటన జరిగిందో ఇది ఒక హైవే రూట్ కి సంబంధించినది. ఐరాన్ అర్లియా బైపాస్ సమీపం అన్నటువంటిది. ఇది మనకు రాజస్థాన్ హర్యానా రూట్ లో ఉండేటటువంటి హైవే రూటు. ఇక్కడ బులంద్ షహరాకు అలీగఢ్ సరిహద్దులో జరిగినటువంటి ఏదైతే ఘటన అనుకోవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా మనకు ఇది రసత్పూర్ అనేటువంటి గ్రామవాసులు. వీళ్ళందరూ కూడా రాజస్థాన్ లోని జహర్సీర్ అనేది ఒక అక్కడ ఒక జాతర లాంటిది జరుగుతుంది. ఆ జాతరకు వెళ్లేందుకు దాదాపు అందరూ కూడా ట్రాక్టర్ తో నిన్న రాత్రి బయలుదేరారు. అక్కడ హర్యానా ప్లేస్ లో ఉండేటటువంటిది. అంటే ఇక్కడ ఏదైతే అంటే తీర్థయాత్రకు వెళ్లాలన్న దాంతో దాదాపు మొదట 80 మందిగా ఉన్నారు. కానీ సంఖ్య పెరగడంతో కొంతమంది ఒక ట్రాక్టర్ లో 61 మంది, అంటే 60 మందికి పైగా ఒక ట్రాక్టర్లు ఉన్నారు. మరొక ట్రాక్టర్ లో 20 మంది ఉన్నారు. ఏదైతే 60 మంది ట్రాక్టర్ ఉన్నటువంటి దానికి మాత్రమే నిన్న రాత్రి యాక్సిడెంట్ అయింది. అయితే వెళ్తున్నటువంటి సందర్భంలో వెనకాల లారీ ఏదైతే కంటైనర్ తోటి ట్రక్ అన్నమాట వచ్చి గుద్దడం తోటి ఆ ప్లేస్ లో ఆగి ఉన్నటువంటి ప్లేస్ లో వెనుక వైపు నుంచి వచ్చి ఆ ట్రాక్టర్ ని గుద్దడం తోటి ఇది బోల్తా పడినటువంటి సందర్భము. ఈ సందర్భంలో అక్కడ ఉండేటటువంటి ఎవరైతే రాత్రి వెళ్లేటటువంటి వాళ్ళు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి అంబులెన్స్ రావడము, క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ దగ్గరలో ఉండేటటువంటి ఆసుపత్రులు ఒక 3 ఆసుపత్రులను కూడా అక్కడికి తరలించారు. అయితే వీరిలో కొంతమంది చిన్నపిల్లలు, దాదాపు మరణించినటువంటి వాళ్ళు 8 మంది పెద్దవాళ్ళు, కానీ చిన్నపిల్లలందరినీ కూడా దాదాపు 12 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా అక్కడ చేర్పించారు. అయితే మనకి ఏదైతే హైవే రూట్ దగ్గరగా ఉండేటటువంటి అలీగఢ్ మెడికల్ కాలేజీ అక్కడ ఒక 10 మందిని తరలించారు. బులంద్ షహరాకి సంబంధించినటువంటి అక్కడ ఒక 23 మందిని, తర్వాత కైలాస్ హాస్పిటల్ కి మరికొంతమందిని కూడా తరలించారు. కానీ ప్రమాద ఘటన మాత్రము ట్రాక్టర్ కి సంబంధించినటువంటి ఎలాంటి మిస్టేక్ లేదు. వెనకాల నుంచి కంటైనర్ వచ్చి గుద్దడం తోటి యాక్సిడెంట్ అయింది. ఇది ఏదైతే కంటైనర్ ఉన్నటువంటి లారీ ఇది హర్యానాకు నంబర్ ప్లేట్ తో ఉన్నటువంటిది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు.
కానీ ఏంటంటే రాత్రి పూట బాగా ట్రక్స్ కు పర్మిషన్స్ ఉంటుంది హైవే రూట్స్ లో. ఈ సమయంలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఇటు రాజస్థాన్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ హైవే రూట్స్ లో బిజినెస్ కు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రక్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఈ సమయంలోనే అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ మృతుల ఏదైతే సంఖ్య మాత్రం మరికొంత పెరిగేటటువంటి అవకాశము ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ కళ.